ప్రైజ్లో దేవునికి స్తోత్రం. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో ఈ అవకాశాన్ని నాకు కలుగు చేసిన దైవజనరాండ్లకు, గ్రేసక్క గారికి, వరలక్క గారికి ప్రభుపేట వందనాలు. మా సంఘం తరపున, మా కుటుంబం తరపున వారికి తెలియజేసుకుంటున్నాను. మాది ఆంధ్రాలో కందుకూరు దగ్గర నందలపూరు, అదేవిధంగా గుంటూరు దగ్గర పెదనందిపాడు అనే గ్రామంలో ప్రభు పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపించారు. గడిచిన దినాల్లో జూన్ నెలలో 5-6 తారీఖుల్లో ఫెయిత్ఫుల్ పెంతెకోస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ తరపున జరిగిన సభల్లో అక్కవాళ్ళు కూడా పరిచర్యలో దేవుని ఆత్మచేత బహు బలంగా వాడబడ్డారు. కొన్ని సంవత్సరాల నుండి అక్కవారితో ఉన్న పరిచయాన్ని బట్టి నిజంగా ఈరోజు ఈ చర్చి యానివర్సరీ డే సందర్భంగా ఈ విధమైన సమయాన్ని మీతో గడపటానికి ఈ అవకాశం నాకు ఉంటుందని ఎప్పుడు ఆలోచించలేదు. కానీ సడన్గా అక్కగారు ఈ విషయాన్ని పంచుకొని రావాలన్నప్పుడు ప్రభు కృపను బట్టి మీ మధ్యకు రావటం జరిగింది. ఈ సమయంలో వారు దేవుని పరిచర్య ప్రారంభించి ఇంచుమించుగా 15 సంవత్సరాలు అయ్యిందని అక్కగారు చెప్పిన మాటలను బట్టి నాకు తెలిసింది. ఈ 15 సంవత్సరాల సువార్త పరిచర్యలో, సంఘ స్థాపనలో దేవుడు వారిని బహుగా బలపరిచి వాడుకుంటూ ఉన్నారు. ఎన్నో ఆటుపోటుల మధ్యలో దేవుని పరిచర్య ఆగిపోకుండా దేవుడిచ్చిన కృప చొప్పున దేవుని పరిచర్య ఎంతో ఘనంగా జరిగించటం అది చాలా సంతోషించదగిన విషయం. ఈ సమయంలో కొద్ది సమయం కట్టే తెచ్చే కొట్టే అన్నట్టుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభించిన దినాలు, నేటి దినాల్లో ఉన్న పరిచర్య విధానాలు, లేకపోతే మన పితరుల కాలంలో జరిగించిన పరిచర్య విధానం, నేటి దినాల్లో జరుగుతున్న పరిచర్య విధానం మనము పరిశీలించినప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి తగు విధమైన వాక్యానుసారమైన మార్గమును మనము కలిగి ఉండటం, వాక్యానుసారమైన రీతిలో సాగిపోవటానికి ఇష్టపడటం ప్రతి క్రైస్తవునికి అదొక బాధ్యత అయి ఉంది. మన అంతిమ గురి, నీ యొక్క అంతిమ లక్ష్యం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికన్న విషయం, అది మాత్రము ఎన్నడూ మర్చిపోకూడదు. యేసు ప్రభువారు
ఆయన ఎలాంటి పరిచర్య విధానాన్ని ప్రారంభించారు అని అంటే 3 విషయాలు నేను అక్కవారి యొక్క జీవితాల్లో కొన్ని సందర్భాలు పంచుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క సేవా భావం, వారి సేవా తత్వం, వారి సేవా అనుభవం చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసే విధంగా ఉంటాయి. సేవా భావం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సేవ చేసే ఆ భావం దేవుని యొక్క వాక్యానుసారమైన సేవాభావం, దేవుని సేవా విధానాన్ని దేవుడు చెప్పినట్లుగా చేసే ఆ భావం చాలా తక్కువైపోతున్న దినాలు. ఎందుకంటే దేవుని రాజ్యం బహు విస్తారముగా ప్రజల మధ్యకు వెళ్ళిపోతూ ఉంది. దేవుని రాజ్యం అంటే రోమాపత్రిక 14వ అధ్యాయంలో 17వ వచనం అనుకుంటాను. అక్కడ మనం చదివితే, ఎవరైనా ఒకరు చదువుతారా గట్టిగా? 14వ అధ్యాయము 17వ వచన భాగం. దయచేసి బైబిల్ తెరవండి. బైబిల్ మూసినట్టుగా ఉంచొద్దు దయచేసి. ఓకే, 14వ అధ్యాయము 17వ వచన భాగంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమునై పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని సేవ, దేవుని పరిచర్య ఏ విధమైన విధానంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అని వాక్యము సెలవిస్తుందంటే, భోజన పానాలతో కాదు ముడివేయాల్సింది పరిచర్య. ఈ రోజుల్లో పరిచర్య డెవలప్ చేసుకోవటానికి, పరిచర్యలోనికి అనేకులను ఆకర్షించుకోవటానికి, మా పల్లెటూరుల కంటే టౌన్లో ఎక్కువగా ఇలాంటి స్కీములు ఎక్కువగా కనబడుతున్న ఈ దినాలు. పరిచర్యను ఎలా తీసుకుని వెళుతున్నారు అనంటే, దేవుని నీతిని, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మ అందలి సంతోషాన్ని పంచిపెట్టే విధముగా కాకుండా మనుషులను ఆకర్షించుకునే రీతిల్లో వారి మనస్తత్వాలకు తగినట్లుగా వీరు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి గ్రేస్ అక్క వారు అలాంటి పరిచర్య కాదని నేను పూర్తిగా నమ్ముచున్నా. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. అందరూ హల్లెలూయా. పరిచర్య, దేవుని పరిచర్య ఇంచుమించుగా నేను ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దేవుని సేవకులకు తరబీదు ఇవ్వటం ఇంచుమించుగా 700 పైబడి సేవకులైన వారిని తరబీదు ఇవ్వటం జరిగింది గడిచిన సంవత్సరాల్లో. సంఘ పరిచర్య చేస్తూ, సేవకులు తరబిదీస్తూ, ఈ విధమైన పరిచర్య సభలు పెడుతూ దేవుని కృపను బట్టి గడిచిన సంవత్సరాల్లో దేవునికి మహిమకరంగా ఉండటానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి నేను నేర్చుకున్న కొన్ని అనుభవాలు, పాఠాలు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు విధానాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కనుక దేవుని పరిచర్య ఎలా ఉండాలి, ఎలాంటి పరిచర్యలో కూడా నీవు ఇన్వాల్వ్ అయి ఉండాలో అది గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నా సహోదరులారా, దేవుని పరిచర్య ఎలా ఉండాలి అంటే అన్నపానాలతో ముడివేసుకున్నదిగా ఉండటానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ అందలి ఆనందమును పంచిపెట్టే పరిచర్యలో పాలువాడవయ్యాలి. దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, ఇలాంటి శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన విధానాన్ని
కలిగి ఉండే సంఘములో సభ్యుడు అయితే అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నీకు నచ్చినట్టుగా లోకములో ఉన్నట్టుగా కాదు, వాక్యముగా నువ్వు చూస్తే అది నీకు ఆశీర్వాదం. కనుక యేసు ప్రభు వారు ఒక ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియచేస్తూ వస్తూ ఉంటాడు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము, దయచేసి ఒక మాటను, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక 10 నిమిషాలు దేవుని మాటలు పంచుకుంటాను. 2వ అధ్యాయములో సేవాభావాన్ని గురించి కొన్ని విషయాలు చెబుతాను. 2వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. సేవాభావం, సేవకుని యొక్క విధానం, సంఘ కాపురి యొక్క విధానం, దేవుని సేవకుడు, దేవుని సేవ చేసే వారి యొక్క సేవాభావం కలిగిన వ్యక్తుల యొక్క అనుభవాలు ఇవి. ఏంటి అనుభవాలంటే, దేవుని సేవ మనుషులలో అనేకులైన వారిని, నశించిపోయే వారిని రక్షించు నిమిత్తమై వారి యొక్క పరిస్థితులను బట్టి దేవుని సువార్త ప్రకటిస్తూ ప్రార్థిస్తూ దేవుని విధానములో దేవుడు ఏ విధమైన మార్గములో ముందుకు వెళ్ళాడో ఆ మార్గములో మనము నడవటము చాలా అవసరం. అదే మార్గములు అనేకులను ఆకర్షించటం చాలా అవసరం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో కింద భాగంలో కూడా ఒక మాటను మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై అది దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. అంటే దేవుని పరిచర్యలో సేవాభావము ఎలా ఉండాలంటే, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండు నిమిత్తమై అనేకులను ఆ సేవాభావముతోనే దేవుని యొద్దకు అనేకులను ఆకర్షించాలి, ముందుకు తోడుకొని వెళ్ళాలి. సేవా విధానములో నేటి కాలములో ప్రజలు ఈ పరిచర్య ధర్మాన్ని గుర్తించాలి. ఈ సేవాభావం కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి సంతోషపరచటానికి, ఒక వ్యక్తి యొక్క ఆత్మ యొక్క రక్షణ, ఒక వ్యక్తి యొక్క ఆత్మ అభివృద్ధి కొరకు ప్రయాసపడే సేవకుల యొక్క సహవాసములో, వారి యొక్క నడిపింపులో ముందుకు వెళ్ళటం ఎంతైనా నీకు దీవెన, ఆశీర్వాదమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. గడిచిన 15 సంవత్సరాలు దేవుని పరిచర్యలో వాళ్ళు ఎన్నో ఆటుపోటుల మధ్యలో, ఎన్నో సమస్యల మధ్యలో, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో శోధనలు, వారిగా కాకపోయినా ఇతరులను బట్టి కలిగే ఇబ్బందుల్లో కూడా ఈ సేవాభావమునే వారు కలిగిన వ్యక్తులుగా ఉన్నారన్న విషయం నేను కొంచెం దగ్గరగా చూడగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవాభావం కలిగిన వారు ఆశించి ఏది చేయరు. సేవాభావం కలిగిన వారి జీవితాలు సమర్పణ జీవితాలు. అక్కవారు నేను ఎక్కువగా ఇష్టపడేది ఎందుకంటే వారి సమర్పణ చాలా ముఖ్యమైంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పొచ్చుగా గట్టిగా. ఏందంట సమర్పణ అండి. ఏం సమర్పణ? ఎవరైనా చేయగలుగుతారా? నీ పిల్లలు చేస్తారంటే నువ్వు ఒప్పుకుంటారా? ఎవరైనా సమర్పణ ఇవ్వగలుగుతారా? సమర్పణ జీవితం, యాగమైపోవటానికి,
ప్రభు పరిచర్యలో యాగమైపోవటానికి, ప్రభు పరిచర్యలో తన ధర్మాన్ని ఒక శ్రేష్టమైన రీతిలో నడిపించటానికి ఆ సేవా భావమును కలిగి దేవుని కొరకు నిలబడటం చాలా గొప్ప విషయం. కనుక సేవాభావం కలిగిన వ్యక్తులు దేవుని మయంపరచడానికి మాత్రమే చూస్తారు. రెండో విషయం సేవాతత్వం. ఏంటంటే సేవాతత్వం అంటే, తత్వం అంటే ఏంది? ఒక వ్యక్తి యొక్క చెప్పాలి మనస్సు, ఓకే, ఇంకా గుణం, ఇంకా ఒక వ్యక్తి యొక్క మనసు అనొచ్చు, ఒక వ్యక్తి యొక్క గుణం అనొచ్చు, ఒక వ్యక్తి యొక్క విధానం. ఏంటా విధానం? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటం వారి తత్వం. ఆమేన్, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటం వారి తత్వం. సేవకుని తత్వం సంఘక్షేమానికి ఆరోగ్యవంతమైన బోధ అందిస్తే అది వారికి దీవెన, అది వారికి ఆశీర్వాదం. మనుషుల్ని మెప్పించి కవ్వించి లేకపోతే వారి ద్వారా ఏదో ఆశించి చెప్పే ప్రవచనాలు కానీ వాక్య సందేశాలు కానీ అవి నిరర్ధకములైపోతాయి. ఒకనాటికి నిలిచే విధానం ఉండదు వాటికి. అందుకనే సేవా తత్వంలో దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించేది ఒక గొప్ప శ్రేష్టమైన నైజం. నీకు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పినట్టుగా చెప్పారా లేదా అనేది ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఆ వాక్యమే వారికి ఆరోగ్యం, ఆ వాక్యమే వారికి స్వస్థతనిస్తుంది. ఆ తత్వంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు కొందరు ఉన్నారు. యేసుప్రభు వారు ఒక మాట అంటాడు 22వ అధ్యాయంలో అనుకుంటాను, లోకాసు వార్తలో ఒక మాట అంటాడు శిష్యులతో. దయచేసి ఆ వాక్యాన్ని చదువుతారా? 22వ అధ్యాయము 36వ వచనం. ఏమండి చదవాలి అక్క, కొంచెం ఆగక్క, ప్రజల్లో చదువు. అందుకైన ఒక్కళ్ళు చదవండి, పోటీ పడొద్దు. అందుకైన ఆయన సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలను, కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలనని ప్రభు బోధిస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క బోధ ఇది. ఏం బోధ చెప్పాలి? అందరూ ఒకసారి గట్టిగా ఆ వాక్యం చదువుతారా? కత్తి లేనివాడు తన బట్టను అమ్మి, ఏ కత్తి? ఎవరి కోసం ఈ కత్తి? దేనికి సంబంధించింది? యేసు ప్రభు వారి బోధ అది. తన ప్రజలతో చెబుతున్నాడు, తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. నా ప్రజలారా, నా శిష్యులారా, ఇదివరకు కాదు, జరిగిపోయిన దినాలు కాదు, ముందు కాలంలో మీకు జాలి కావాలి, సంచి కావాలి, దానితో పాటు కత్తి కూడా, కనికరము ప్రేమ రెండు ఉండాలి. జాలి దయ, సంచి, ఆ జాలి, ఆ రెండు గుణాలు చెప్పుకుంది. కత్తి అనగా నీ విజయానికి అవసరమైంది కత్తి. నీ రోషం కూడా కావాలి. ఆ కత్తి దేవుని వాక్యం. వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు నీ జీవితంలో విజయాన్ని సంపాదించుకోలేవు. అందుకని ప్రభు అన్నాడు, ఎప్పుడు మీరు కత్తి లేని వారుగా ఉండొద్దు. వాక్యం అనే ఖడ్గం లేకపోతే ఏ వ్యక్తి విజయం పొందుకోలేడు. 149వ కీర్తనలో దేవుని వాక్యాన్ని చదివితే 149వ కీర్తన 9వ వచనం అనుకుంటాను, 149వ కీర్తన 9వ వచన భాగంలో దేవుని వాక్యాన్ని చూస్తే, నడుపుటకును వారి చేతుల్లో రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులైన వారందరికీ
ఘనత. ఏ ఘనత ఇది? రెండంచులు కలిగిన ఖడ్గము కలిగి ఉండే విశ్వాసులైన వారి జీవితాల్లో, దేవుని పిల్లలైన వారి జీవితాల్లో గొప్ప ఘనత ఇది. ఏం ఘనత? రెండంచుల వైపు, రెండు వైపులు పొదును కలిగిన ఖడ్గం ధరించిన వారమై ఉండాలండి. రెండు వైపుల ఖడ్గం, రెండు వైపులు పొదును కలిగిన ఖడ్గం ఇది. ఇది నీకు ఘనతగా దేవుడిచ్చాడు. వాక్యం అనేది నీకు ఘనత. వాక్యం లేకపోతే స్వస్థతలు ఎందుకు? వాక్యం లేకపోతే ఎన్ని నవ్వుకున్న ఉపయోగం ఏముంది? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వాక్యము చాలా ముఖ్యం. అదే నీకు ఘనత. యేసుప్రభువు చెప్పిన బోధ అది, ఆయన తత్వం అది. యోహాను భక్తుడు కూడా చెప్పాడు. యోహాను భక్తుడు కూడా ఏమని బోధించాడు? ఇలా విషయాలు చాలా ఉన్నాయి, కానీ సేవలో సేవా తత్వం కలిగిన వారు బహు రోషం కలిగి ఉంటారు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టమైనా నష్టమైనా ఉన్నా లేకపోయినా, ఏమండి, ఆ తొల్లిడి దినాల్లో అక్కగారు పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 5-6 ఎంతమంది అక్క? అంతేనా? ముగ్గురేనంట. త్రిత్వం అనమాట. దేవునికి స్తోత్రం. ముగ్గురితో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఎన్నో ఆటుపోటుల మధ్యలో ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉంటే నేటికి దేవుడు ఇంతగా ఆశీర్వాదకరంగా, ఆమేన్, గట్టిగా చప్పట్లు కొడదామా ప్రభువుకి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఇది, దేవుని యొక్క ప్రణాళిక. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే తత్వం కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన పాత్ర ఇది. ఎంతోమంది వచ్చిపోయి ఉండొచ్చు, అది వేరే సంగతి. దేవుని కృప ఏంటంటే వారికి మంచి వాక్య పరిజ్ఞానం ఇచ్చారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం. అది దేవుని పరిచర్యలో ఉండవలసిన సేవకుని యొక్క తత్వం. ఆ తత్వం కలిగి ఉండాలి. సేవాభావము. ఇంకా నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాలు వారిని పొగట్టడం కాదు, కానీ ఒక వ్యక్తి జీవితం మనకు గొప్ప ఆదర్శవంతంగా కనబడాలి. నీ జీవితం నీ పిల్లలకు కనపడాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా కనబడాలి. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. యవనస్తులారా, మీ జీవితాలు అనేకులకు ఆదర్శవంతంగా కనబడాలి. నీ మాట, నీ నడక, నీ జీవితం, నీ ఆలోచన సమస్తము ఇతరులకు మేలుకొల్పుగా ఉండాలి. ఇది నీ తత్వమై ఉండాలి. ఈ తత్వం నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. గుణం లేకపోతే ఎందుకండి? సరైన గుణం లేదు, సరైన మనసు కాదు, డబ్బుంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ప్రయోజనం ఏంటి? దేవుని వాక్యములో ఉన్న విషయాలు విశ్వాసులమైన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. మన తత్వం ఏంటి? వాక్యానుసారంగా నడుచుకోవటమే మన తత్వం. దేవునికి స్తోత్రం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగున చేసియుండా, ఏ జనముకి లాగున చేసియుండా, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరమో స్తుతి మంచిది. హల్లెలూయా. దేవుని వాక్యం ఇంత తేటగా నీ వద్దకు వస్తుందంటే నువ్వెంత ధన్యురాలు. ఒకప్పుడు చూస్తే పూర్వీకుల కాలంలో ఇంత వాతావరణం లేదు, ఇంత సౌకర్యం లేదు, ఇంత ఏసీ రూములు లేవు. యేసుప్రభువు వారు బోధించినప్పుడల్లా కొండల మీదనో గుట్టల మీదనో ప్రజలు కూడా అట్టే పోయేవాళ్ళు. సౌకర్యాలు చూడలేదు, పరిస్థితులు చూడలే. దేవుని వాక్యం కొరకు ప్రాకులాడారు. దేవుని స్తోత్రం.
ఎండ తగలకుండా మంచి ఏసీగా, కొంచెం పాట ఎత్తితే పాడితే దానికి తగిన ఇన్స్ట్రుమెంట్స్. మనవాళ్ళు పాడుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే దాన్ని గమనిస్తే పాడుతున్నారే కానీ నేను ప్రభుని మహింపరచాలా అన్న ఆలోచన కాదు వీడికి. యేసు రక్తమే మైండ్ అంతా, మనసంతా దాని మీదే. కరెక్ట్గా పాడుతున్నానా లేదా, ఎక్కడ తప్పిపోతుంది, ఇదే టెన్షను, ఇదే వాదం. ప్రభుని మహింపరుస్తున్నారు, దేవుని స్తోత్రం. కానీ మన కాన్సెప్ట్ అంతా నేను అందంగా పాడేనా, చక్కగా పాడేనా, దానికి తగినట్టుగా రాగం వచ్చిందా? స్తోత్రం, హల్లెలూయా. మా పాస్టర్ అయితే ఆశ అయితే ఉంది నాలో. అలనాటి భక్తుల్లా ఎంత ఆశ. యేసు రక్తమే ఆమెనంటే ఏమంది కాబట్టి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన తత్వం ఏంటండి? దేవుని వాక్యాన్ని ప్రేమించే తత్వం ఉండాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం మన తత్వం. ఆశించి కాదు ఈ సేవ, ఎవరినో చూసి కాదు ఈ సేవ. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తున్నారు వారు. వారి పరిచర్యలో కొన్ని వేల కిలోమీటర్లు దాటారు. కారణం ఏంట్రా అంటే దేవుని సేవాభావంతో, దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న తత్వంతో అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు. వారి యొక్క తత్వం అంతా దేవుని వాక్యం ప్రజలకు చెప్పాలి. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. వాక్యం వైపుకు ఆకర్షించాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఉన్న చోట వెలుగు ఉంటుంది. వాక్యం ఉన్న చోట అభిషేకం ఉంటుంది. వాక్యం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. ఎందుకో తెలుసా? వాక్యమే దేవుడు గనక. ఆది అందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్దను నేను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము అయ్యున్న దేవుడు ఆయన. అందుకని దావీదు అంటాడు, నీ వాక్యము వెల్లడియగు తోడనే వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ప్రేమించే తత్వమై ఉండాలి. అక్కగారు నన్ను ఉద్దేశించే మాట్లాడింది, అసలు నా గురించి చెప్పింది, వారం కావాలనే చెప్పింది, అసలు నన్నే టార్గెట్ చేసింది అనుకో. ప్రైజ్ లార్డ్. ఈ తత్వాలు కాదు ఉండాల్సింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడా, ఏం నేర్పాడా, అది నువ్వు తీసుకునే తత్వం ఉండాలి. అది నీ ఆత్మకు, నీ కుటుంబానికి క్షేమం. గట్టిగా చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవా తత్వంలో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం. యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నువ్వు చేసిన పని తప్పుది కాదు, తప్పు, పొరపాటు చేసావని చెప్పాడు. ఎవరండి ఆయన? హేరోదు ఎవరు? రాజండి. ఈయనేమో సేవకుడు. ఈ సేవకుడు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చాలా తప్పు పని చేసావు, పొరపాటు అన్నాడు. ఏమైంది, ఏంది అంటే, నీకు అర్థమైంది అన్నాడు. ఆ విషయం ఆ హేరోదు తెలుసుకొని ఆయన ఏ విధం చేతనని జైలు వేసేసింది. అంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారి తత్వానికి శ్రమలు ఎదురవుతాయి. శ్రమలు రావచ్చు, అయినా ప్రభు మహింపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గమనిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యానికి విధేయులైతే అది నీకు, నీ కుటుంబానికి దీవెనికరం. మూడో విషయం సేవా అనుభవం. ఈ అనుభవాల మధ్యలో మీ జీవితం, మన భక్తులు ఎంతోమంది మన పితరులు సేవ చేశారు, వారి అనుభవాలు మనకు మేఘముగా ఉన్నాయి. ప్రకటన ఎబ్రీ పత్రికల 12వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనం అనుకుంటాను. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం వాక్యాన్ని చదివితే ఏముందండి? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున. ఎంత గొప్ప సాక్షి సమూహం! భక్తుల జీవితాలు చదువు, బైబిల్ చదువు, వాక్యాన్ని ధ్యానించు. నీ పితరులు, నీ ముందున్న భక్తులు కాలం చేసిన విధానాన్ని, వారి యొక్క విశ్వాస సంబంధమైన జీవితాన్ని, వారి ప్రార్థనా జీవితాన్ని, వారి ఆత్మీయతను, ఆత్మీయులైన వారు భక్తులు ప్రపంచాన్ని ఏలినా
రాజులు ఉన్నారు, కానీ ప్రపంచాన్నే గడగలాడించిన దైవజనులు ఉన్నారు. వారి గురించి తెలుసుకో, చదువు. వారే నీ మీద మేఘం వలె ఉన్నారు. కళ్ళు తెరిచి చూడు. దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని కొరకు అత్సాక్షులైపోయిన వారు ఉన్నారు. వారి అనుభవాలు గొప్పవే. వారి అనుభవాలు గొప్పవే. దేని కొరకు వారు అత్సాక్షులయ్యారు అని అంటే దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు. నీ అనుభవం ఏంటి సహోదరి? నీ అనుభవం ఏంటి? నీ తత్వం ఏంటి? నీ భావం ఏంటి? వాక్యానుసారంగా ఉన్నాయా? సేవకులే కాదు, సంఘములో సంఘ సభ్యులైన వారందరూ ఇలాంటి అనుభవాలకు రావాలి. సేవాభావం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనికలో ఉన్న సంఘం అంట, తెస్సలోనికలో ఉన్న సంఘం వారు చాలా పేదవారైనా వారు దాతృత్వం కొలది, అదేనా ప్రైజ్లో వారి భావం అండి. రాబోయే దినాల్లో ఒలివ గ్రేస్ మినిస్ట్రీ ఇలాంటి భావాలతో ముందుకు సాగిపోదురుగాక. హల్లెలూయా. సేవకులు లేసుదురుగాక. ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి కావలసిన దేవుని సేవకులు ఈ సంఘం నుండి లేపబడుదురుగాక. ఇందాక ఎవరో సాక్ష్యం ఇచ్చారు, ధనం మా ఏరియా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ధనమ్మ గారు సాక్ష్యం ఇచ్చారు. ఆమె సంఘ సభ్యురాలే. ఆమె ప్రార్థన చేస్తే కోమాలోకి వెళ్ళినోడు బతికాడు. ఆమె ఆ దెబ్బకి చచ్చిపోయిందేమో నాకు తెలియదు, కానీ ప్రైజ్ లార్డ్. అంతే కదండి, చచ్చిపోయినాడు బతికితే బతికినోడు చచ్చిపోతాడు. అది వాస్తవం. అంత అభిషేకం ఆమె మీద ఉంది. కారణం సహవాసం, వాక్యం, సేవకుల యొక్క అభిషేకం, సేవకుల యొక్క దీవెనలు ఒక వ్యక్తి మీద, ఒక సేవకుని మీద ఉంటాయి. దానికి తోడు దేవుని సన్నిధి బలముగా ఉంటుంది. నీ సేవా భావానికి తోడుగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీ సేవా తత్వానికి పరిశుద్ధాత్మ దేవుడే కదులుతాడు. నీ సేవా అనుభవానికి ఆయనే నీకు తోడుగా నిలబడతాడు. కనుక దేవుని పరిచర్యలో ఎప్పుడు పిల్లవాడుగా ఉండొద్దు, పాలు త్రాగు వారి వల్ల ఉండొద్దు. ఎప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు చెప్పాలి ఎలా ఉండాలట. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాల పరిచర్య ప్రారంభించి మంచి యవన వయస్సు అది, అంతేనండి. 15 సంవత్సరాల్లో ఏమంటారు? పిల్లోడు 15 సంవత్సరాలు వస్తే యవనస్తుడే కదా. ఇక యవన ప్రాయం ప్రారంభమైందే మీకు. ఈ పరిచర్యకు యవన ప్రాయం ఇది. ముందు కాలంలో దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని సంఘ సభ్యులైన మీరందరూ ఒక యవనుని వలె పరిచర్యలో ముందుకు సాగటానికి దేవుని కృప సహాయం చేయనుగాక. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడిచ్చిన ఈ సమయం బట్టి గ్రీటింగ్స్ అన్నారు. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, దయచేసి క్షమించండి. దేవుని మాట నేను ఈ 3 విషయాలు పంచాలని ఆశపడి మీకు తెలియచేయటం జరిగింది. ఈ సేవా పరిచర్య విధానం మంచి సేవా భావంతో ప్రారంభించబడింది. అంతేకాదు ఈరోజు భారతదేశానికే అవండి మంచి, మరి ఎందుకు దేవుడు వారిని ఆ విధంగా ప్రేరేపించాడో తెలియదు, కానీ ఈరోజు బర్త్డే జరిగించుకునేవాళ్ళు, మ్యారేజ్ డే జరిగించుకునేవాళ్ళు, అదే పరిచర్య యానివర్సరీలు జరిగించుకునేవాళ్ళు అందరూ ధన్యులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కవారిని ఈ రోజునే ప్రారంభించి, మరి ఈ రోజు నుండి ఆ రోజు ఆగస్టు 15 తారీఖు ఆ దినాల్లో ప్రారంభించి ప్రతి సంవత్సరం ఇలాంటి, మరి దేశమంతా ఒక రకంగా దేవుణ్ణి వేరే విధంగా ఉంటే దేవుని సంఘముగా ఈ ఒలివ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులు చర్చి సంఘ స్థాపన చేసిన దినముగా జరిగించుకోవటం ఎంతైనా మీకు ఒక గొప్ప శ్రేష్టమైన విధానం అని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. ఇంకా ముందు కాలంలో ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా జరిగించుకోవాలని, మరి అక్కవారికి మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్నిచ్చి పరిచర్యలు ఇంకా బలపరిచి వాడుకోవాలని
ఒక సేవకునిగా కోరుకుంటున్నాను. ఇట్టి కృప ఈ 3 అనుభవాలు 3 విషయాలు చెప్పాను కదండి. ఒకటి త్వరగా చెప్తారా? సేవాభావం, సేవాతత్వం, సేవా అనుభవం. నీ అనుభవం చాలా ప్రాముఖ్యముగా ఉంటుంది. రాబోయే తరానికి నువ్వు ఇచ్చేదే ఆస్తి కాదు, నీ అనుభవం. మంచి ఆత్మీయత, మంచి ప్రార్థనా జీవితం, ఇలాంటివి నువ్వు ఇవ్వగలిగితే నీ కుటుంబము, నీవు ఎంతో దీవెనకరంగా ఉంటారు. అంతకంటే ముఖ్యమైనదిగా దేవుని రాజ్యంలో నీకు గొప్ప స్థానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు ఇలాంటి విషయాలు కలిగి ఉండాలంటే దేవుని రాజ్యంలో చెప్పాలి. ఎందుకు ఇలాంటి తత్వం కలిగి ఉండాలి? ఎందుకు ఇలాంటి భావాలు కలిగి ఉండాలి? ఎందుకు మన అనుభవం ఇలా అయి ఉండాలంటే దేవుని రాజ్యంలో ఒక స్థానాన్ని, నేను లేదు ఎట్టగొట్ట మూలబడి ఉంటానంటే కాదు, మూలబడి ఉంటాను కాదు. దేవుడు నిన్ను రక్షించింది. నశించిపోయే వారిని అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా లాగిన వ్యక్తివై ఉండాలి. నీవే ఆ వ్యక్తివి కావాలి. నీవు ఆ వ్యక్తివై ఉండాలి. అప్పుడు ప్రభు నీకు మంచి బహుమానం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నా కొరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నా కొరకు నువ్వు పరిచర్య నమ్మకంగా చేశావు. పరిచర్యలో నమ్మకంగా ఉన్నావు. పరిచర్యలో నీ సాధ్యమైనంత మట్టుకు నువ్వు కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు. స్వార్థంగా కాకుండా నీవు నన్ను అనుసరించి నువ్వు నడుచుకున్నావు. నమ్మకమైన వాడా, రా. లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచినా చెప్పాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకే లోకం పుట్టినప్పటి నుండి, నువ్వు అప్పుడు పుట్టావో లేదో తెలియదు కానీ నీ కోసం ఈ పరిచర్య ధర్మములో దేవుని కొరకు నిలబడి నడిచే వారి కొరకు దేవుడట లోకం పుట్టినది మొదలుకొని ఆయన నీ కొరకు సిద్ధపరిచాడంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘంలో ఒక విశ్వాసి పాట పాడుతూ ఉంటే పొద్దున్నే లేచిది ప్రార్థన చేసుకుంటా, చీపురు తీసుకొని ఇల్లు ఉడుచుకుంటా ఈ పాట పాడుతుంది. ఏమని? బంగార వీధుల్లో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. ఎప్పుడు? ఉదయాన్నే లేచి ఆ పాసి పని చేసుకుంటా ఆ బంగారు వీధులు దిగేది ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది. సేవ చేస్తే కదా, ప్రార్థన చేస్తే కదా, చీపురు తీసుకుంటూ ఊడ్చేది కాదు. ఎప్పుడు ఇంట్లో పని, నీ ఉద్యోగం, నీ యొక్క వ్యాపారం, ఇవే కాదు జీవితం. పౌలు అంటాడు, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారట. సొంత కార్యాలు చూసుకోవాలి, తప్పు లేదు. దేవుని పని నువ్వు చేయగలుగుతున్నావా? ఎంతవరకు చేయగలుగుతున్నావు? సేవా భావం ఉందా? సేవా తత్వం ఉందా? సేవ అనుభవాన్ని నువ్వు ఇవ్వగలుగుతావా? ఒకసారి ఆలోచించాలని దేవుని సేవకునిగా ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి అనుభవాల మధ్యలోకి మిమ్మల్ని నడిపించును గాక. ఈ సమయం ఇచ్చిన అక్కగారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.